రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఈ టీ20 వరల్డ్ కప్లో కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్. కానీ 2 నెలల క్రితం కథే వేరు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ని ఓసారి విజేతగా, ఓసారి ఫైనలిస్ట్గా నిలిపిన కెప్టెన్ పాండ్యా ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. కెప్టెన్గా రావడమే కొంప ముంచింది. 5 సార్లు ఐపీఎల్ గెలిపించిన రోహిత్ శర్మను అవమానకర రీతిలో పక్కకు తప్పించారని, అది పాండ్యా వల్లే జరిగిందంటూ హార్దిక్ మీద విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. దానికి తగ్గట్లుగా టోర్నీలో ముంబై దారుణ ప్రదర్శన చేయడంతో బ్లేమ్ గేమ్ అంతా పాండ్యా మీదే సాగింది. పాండ్యా కూడా రోహిత్ శర్మను అవమానించాడని, ఫీల్డింగ్ టైంలో రోహిత్ మీద హార్ష్గా బిహేవ్ చేస్తున్నాడు అంటూ చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ టైంలో టీం 2గా ముక్కలైపోయిందని, రోహిత్, పాండ్యా వర్గాలుగా ముంబై ఇండియన్స్ విడిపోయిందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇన్ని గొడవల మధ్య పాండ్యా టీ20 వరల్డ్ కప్లో ఉండడమే అందరికీ ఆశ్చర్యం. తీసి పక్కన పడేస్తాడనుకున్న రోహిత్ తన డెప్యూటీగా పాండ్యానే కొనసాగించాడు. కానీ వరల్డ్ కప్లో ఆ పొరపచ్చాలు ఎక్కడా కనిపించలేదు. పైగా రోహిత్ బ్యాటింగ్తో ఆదుకుంటే పాండ్యా బ్యాట్ అండ్ బాల్తోనూ టీమిండియా విజయాల్లో కీలకంగా మారాడు. ఫైనల్లోనూ ప్రమాదకర క్లాస్ అండ్ డేవిడ్ మిల్లర్ వికెట్లు తీసిన పాండ్యా ఆఖరి ఓవర్లో సౌత్ ఆఫ్రికా 16 కొట్టాలంటే సఫారీలను అడ్డుకుని టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు. అందుకే రోహిత్ పాండ్యా మీద తనకున్న ప్రేమను ఘనంగా చాటుకున్నాడు. ప్రపంచ కప్ గెలవగానే ముందు ఎమోషనల్ అయిన రోహిత్ శర్మ తర్వాత పాండ్యా దగ్గరకు వచ్చి హగ్ చేసుకుని అప్పటికే ఏడుస్తున్న పాండ్యాను ఓదార్చాడు. బుగ్గ మీద ముద్దు పెట్టి వైస్ కెప్టెన్ మీద తనకున్న వాత్సల్యాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియోలు, ఫోటోలే వైరల్గా మారాయి. వాళ్ళ మధ్య గొడవలు కాదు, ముద్దులున్నాయి అంటూ రోహిత్, పాండ్యా ఫ్రెండ్షిప్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.